బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ మధ్యలోనే ఉంటుంది మేడం. ఈసారికి అయితే కాంగ్రెస్ అయితే రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పడిపోతుంది. ప్రజలు ఈ అనాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చీకొట్టుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి 2500 ఇస్తా అన్నారు, పింఛన్ డబ్బులు చేస్తా అన్నాడు. ఇవన్నీ ఇచ్చినాయమ్మా, అవే 2000 అవి వేయలేవు. ఏముందమ్మా, అప్పుడు 100 ఉబ్బిచ్చిండు, చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏదన్నా వచ్చిందా? ఏది రాలే. జనాలు నమ్మిర్రు, నమ్మే ఓటేసిర్రు. ఒకటి పైసలిస్తానికి కాంగ్రెస్గా చేయకూడదుగా చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓటు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మళ్ళీ ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి బతలాడాలి, వాళ్ళు చేయాలి. ఒక్క తెలంగాణకు వాళ్ళు చేసిరు అనుకో, రేపు మళ్ళీ వేరే స్టేట్ వాళ్ళు గొడవ పడతారు కదా. నీళ్ళు లేదు, ఎట్లా నీళ్ళు లేదు మేడం, ఎట్లా నీళ్ళు లేకపోతే అంతా తాలేపోయి కుప్ప చూడు మేడం. ఈ ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, ఖర్చు చేస్తామని మన శాటింపు. మరి ఎవరికి ఫ్రీయో ఎవరికో మాకే అర్థమయ్యేది. మాకైతే ఏది రాలేదు. నాకు రైతు బంధు అనేది పత్తే లేదు. ఇస్తారు, ఏమి ఇస్తారు, ఆయన బొంద ఇస్తాడు, ఏమి లేదు. దేశానికి ఒక రక్షణ అనేది ఉన్నది. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే ఖచ్చితంగా మోడీ మార్క్ అనేది అవుపిస్తుంది. ప్రజెంట్ మనం ఉంది భువనగిరి జిల్లా. ఇక్కడి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్కి కంచుకోట భువనగిరి జిల్లా అంటారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వల్ప మెజార్టీతో మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయాం, ఖచ్చితంగా ఇక్కడి జెండా మేమే ఎగరవేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు మేము ఖాతానే తెరవలేదు, ఇక్కడ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ నుంచే ఖాతా తెరుస్తామంటూ బీజేపీ నాయకులు అంటున్నారు. మరి ఏ పార్టీకి పగ్గం కడతారు ఇక్కడి ప్రజలు, ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటారు? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అన్న, స్టార్ట్ అయిందానే ఇక్కడ ఎలక్షన్స్ ర్యాలీస్ క్యాన్వాసింగ్ స్టార్ట్ అయింది మేడం. అన్నీ పోటాపోటీ ఉన్నాయి. 3 పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నీ పోటాపోటీ ఉన్నాయి. మేము అనుకుంటున్నాము టీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం మేడం. టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఇప్పుడు ఆయన ముందు చేసిన పథకాలు అన్నీ బాగున్నాయి. ఇక్కడ కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట. ఎప్పటికప్పుడు కాంగ్రెస్, టీడీపీ హయాంలో చూసుకుంటే అప్పట్లో మనకి కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ హయాంలో చూసుకుంటే మనకి బీఆర్ఎస్ గెలిచింది. చేంజెస్ వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఎక్కువగా కాంగ్రెస్కి కంచుకోట అంటారు కదా మేడం. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం చేసిన పథకాలన్నీ బాగుంటుండే. పబ్లిక్ ఏమైందంటే ఇప్పుడు ఈయన వచ్చిండు 100 రోజులల్లా అవి చేస్తాం అన్నీ చేస్తాం అన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దానికి ఇప్పుడు టీఆర్ఎస్ఏ అనుకుంటారు పబ్లిక్ అయితే. అంటే నువ్వు పర్సనల్గా ఫీల్ అవుతుంది ఏంటి? 4 నెలలు 5 నెలలు దగ్గర వస్తుంది. సో ఆయన పాలన ఎట్లుంది అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుకురు ప్రజలందరూ. సో 9-10 సంవత్సరాలు ఒక పార్టీకి ఇచ్చినాం కదా, నెక్స్ట్ ఇంకో పార్టీని ఎంచుకుంటే ఇంకేమైనా మంచి జరుగుతుందేమో అనుకున్నారు. సో ఎట్లుందన్న? 100 రోజులల్లో అన్నీ చేస్తామన్నాడు మేము, అన్ని పథకాలు అమలు చేస్తామన్నాడు. 100 రోజులలో ఏం మార్పు అయితే ఏం కనబడతలేదు. ఇంకా ముందు ఏం చేస్తాడో చూడాలి. ఒక సీఎంగా తన మాట వైఖరితనం కావచ్చు, ఎక్కడైనా సభల్లో ప్రసంగించడం కావచ్చు, పదే బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కానీ, నాయకుల్ని తిట్టడం కానీ ఎట్లా చూస్తారు? అట్లా తిట్టడం కరెక్ట్ కాదు మేడం. ఆయన ఒక హోదాలో ఉన్నాడు, ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలి. కానీ మామూలుగా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండో ఏం తేడా కనబడతలేదు మాకైతే. ఆయన అప్పటిలాగానే మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం ఆ హోదాలో మాట్లాడితే బాగుంటుంది. అన్నీ ఇక మామూలుగా ఎప్పటిలాగానే మాట్లాడుతుంది. ఆయన మాట విధానం అనేది కొద్దిగా మారితే బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా 60% మంది బీసీలే ఉన్నారంటారు కదా. సో మరి ఎవరికి పగ్గం కడదాం అనుకుంటారు మీరు అందరు కదా? ఇప్పుడు బీసీలు అంటే బూర నరసయ్య గౌడ్కి కొద్దిగా ఎక్కువ ఇది ఉన్నది అనుకుంటున్నాం మేమైతే. మరి గెలిస్తే బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ మధ్యలోనే ఉంటుంది మేడం.
ఈసారికి అయితే కాంగ్రెస్ అయితే రాకపోవచ్చు. అవును. సో అంటే ఆ, నాయకుడిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఇక్కడ అంతా ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడుకుంటారు నలుగురు కూర్చుని? ఇదివరకు ఒకసారి గెలిచిండు ఎంపీగా బూర నర్సయ్య గారు. ఈ కొత్తలకు కూడా ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఎంపీ ఎన్నికలు వచ్చేవి ఎన్పీవి. సో ఎట్లుంది ఇక్కడ అంతా, ఏం మాట్లాడుకుంటారు? ఏ మాట రెండు గట్ట తగ్గబోరుగా మేడం, దేనికి? టీఆర్ఎస్కు కాంగ్రెస్. టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉంది. టీఆర్ఎస్ రావాలని మేడం, ఎందుకు అట్లా? చేసిన కొన్ని మంచి పనులు మంచిగానే మేడం. ఆయనతోటి ఇలా ఏం చేసిన రేవంత్ రెడ్డి చెప్పు, ఏం రేచారా అట్లా. ఏం మంచి పనులు చేసిరు బీఆర్ఎస్ అంటున్నావు? ఏం మంచి పనులు చేసిరు మీ వరకు వచ్చింది? మనకు ఇది ఒకటి నీళ్ళు, ఇంకో కరెంటు, ఇది ఒక సౌలత్ ఉండే మహిళ భువనగిరిలో. అప్పుడు సౌలత్ లేకుండే. ఇక ఆయన వచ్చినప్పటి జర కరెంట్ పోలే, నీళ్ళకు ఇబ్బంది కాలే, అదొకటి మంచిది. సో ఇప్పుడు మళ్ళీ ఈ 4 నెలల సంది అట్లాంటి సౌలతులు మళ్ళీ కనిపిస్తలేవా? ఏంది? కరెంటే పోతుంది మేడం, కరెంట్ ఊకే గడిపోతుంది కరెంట్. అప్పుడు కరెంట్ పోలే. ఏదన్నా ఇంట్రాప్షన్ పవర్ది, ఒక చెట్టు కూలుతానో లేకపోతే గాలి వస్తానో వర్షం వస్తానే తీస్తున్నాం తప్ప అసలు పవర్ కట్స్ అనేవి తెలంగాణలో లేవంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ మేడం, ఏమని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళతో కాదు పని. కానీ మార్పు కోరుకొనే ఎంచుకున్నారు కదా కాంగ్రెస్. మార్పు అంటే ఇగో మేడం ఎట్లయిందంటే కొన్ని చోట్ల అయిపోయింది అట్లా, కానీ ఒక్కది కాలే. ఈ క్యామ మల్లేష్ అనేటైనా మీ దగ్గర మంచిగానే తిరుగుతాడా, కలిసిపోయి ఉంటాడా? తిరుగుతుండే ఇప్పుడైతే తిరుగుతుండే ఇక రోజు. ఇక కాంగ్రెస్లో మనకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, చామల కిరణ్ కుమార్ రెడ్డి. మేడం ఆయన కొత్త మనిషి. ఇదివరకైనా ఈ మల్లేష్ అంటే ఇదివరకు చేసిన మనిషి కాదు, సర్పంచ్ చేసినట్టు కాదు. ఆయనకు అర్థం లేదు కాంగ్రెస్ ఆయన. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం ఎలక్షన్స్ తెలుసా? ఎంపీ ఎలక్షన్ ఎట్లుంది అనుకుంటున్నావు? ప్రజాపాలన ఎట్లుంది? ప్రజాపాలన ఇప్పుడు ఏంటంటే ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చిండు. అయితే ఏంటంటే కరెంటు విషయానికి వస్తే 200 యూనిట్లు దాటిపోతే మాత్రం బిల్లు కట్టవలసిందని చెప్తారు అక్కడ. అది కరెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం అంటుండ్రు, కొంత టైం ఇవ్వాలంటారు. ముందు 100 రోజుల లోపే చేస్తామన్నా కూడా కాస్త టైం ఇవ్వాలని ఇప్పుడు అంటారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా మమ్మల్ని గెలిపిస్తే ఆ తర్వాత అంటే ఓట్లతో ఓట్లు సాధించవచ్చా? ఓట్లేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఓట్లేసుకొని అంటాడు. మళ్ళీ 15 ఆగస్టు తర్వాత ఖచ్చితంగా నరసింహస్వామి సాక్షి అని ఖచ్చితంగా అమలు పరుస్తా. రైతు బీమా పథకం ఏంది, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తాయనే దాని మీద రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరుగుతుంది. అది ప్రజలు ఏమంటారంటే ఖచ్చితంగా ప్రజలు అమలు పరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పరిపాలన కొనసాగిస్తాడనే ఉద్దేశంతో ఓట్లేయడం జరిగింది. దీనికి మళ్ళా ఈ 40 రోజుల వ్యవధిలోనే ప్రజా వ్యతిరేక పాలన అనడం జరుగుతుంది. అందుగురించి దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాటించవలసింది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం నిలువున మునిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పడిపోతుంది. ప్రజలు ఈ అనాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీని చీకొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎక్కడ పోతున్నావు? చందుపట్ల పోతున్నా. ఏడు నుంచి? నీ కొడుకింటి నుంచా బిడ్డింటి నుంచా? కొడుకు నుంచి మళ్ళీ మా ఊరికే పోతున్నా. ఎట్లుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే ఎలక్షన్స్ తెలుసా? తెలియదు. ఓటు వేస్తావా? వేస్తా. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ వచ్చే ఆడిపోయినాక ఏ చెయ్యి ఎటు పోతాటే ఎవరికి అని పద్ధతి లేదు, చెప్పలేము. చెప్పవు సరే, చెప్పకు కానీ నీ ముచ్చట నీ దగ్గరనే ఉంచుకో. కానీ ఇప్పుడు ఏ నాయకుడు మంచి పని చేస్తుండంటూ? ఇక ఏ నాయకుడు ఎవరు చేసినా గంటే ఉంది, చెయ్యకున్నా గంటే ఉంది. ఇప్పటిదాకా కేసీఆర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? లోపల చేసిండో మీదికే చేసిండో 10 ఏళ్ళు చేసిండు ఆయన. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది. ఆయన కంటే అభిమానం చేస్తాడా పోతాడా? ఇప్పుడు 5 నెలలు అయితే చూసినావు కదా, ఏం చేస్తున్నాడు? ఆయన కంటే అధ్వానంగా ఉందా, ఆయన కంటే మంచిగా ఉందా? సౌకర్యం చేసిండు. ఈ గ్యాసులు అంటే 500కు గ్యాస్ ఇస్తున్నారు. 500 కాదు, ఇప్పుడు 900 ఇస్తే గ్యాస్ వస్తుంది.
అందులో ఏమొస్తున్నాయి మాకు వల్ల 500 అన్న దగ్గర ఇప్పుడు ఇంకా 400 ఎక్కువనే ఇస్తారు అన్నాడు కదా, తెలిసింది కదా గట్ల. కేసీఆర్ సార్ మన మంచి పనులు చేసిరా? ఆయన పింఛన్ తీసుకున్నావా ఎప్పుడన్నా? తీసుకుంటున్నా పింఛన్ తీసుకున్నా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పింఛన్ పెంచుతా అన్నాడు కదా, పెంచిండు. వాళ్ళు 2 వేస్తే నేను 4 ఇస్తా అన్నాడు కదా, ఇస్తుండా? తీసుకుర్రా అవి? తీసుకోలే, ఇంకా రాలే. ఇంకా రాలే. మరి 100 రోజుల్లోపే అమలు చేస్తా అన్నాడు కదా. అంతే, అప్పుడు అట్నే అన్నాడు. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు 5 నెలలు ఆయన పదం మీదకి ఎక్కి మరి ఇంతవరకు 4,000 రాలే, అవే 2,000 వస్తున్నాయి. నిజం చెప్పు, నీకు పింఛన్ పెరుగుతుందనే కాంగ్రెస్ కి ఓటేసినావు కదా మొన్నటి ఎలక్షన్ లో. వేసినాం అంటే అది అక్కడ అడి పోయినాక ఏటేసింది అర్థం కాదు. నేను చెప్పలేను, నన్ను ఇరికిస్తున్నావు కానీ నేను ఇరకలేను. మామూలుగా మనం మాట్లాడుకుంటే పింఛన్ పెరుగుతుంది, కొన్ని హామీలన్నీ చూసి పబ్లిక్ అంతా అరే కేసీఆర్ సార్ కంటే ఈయన మంచిగా ఇస్తా అంటుండు కదా, ఈయనకేస్తే ఇంకొంచెం మనకేమైనా లాభం అవుతుంది అనుకుంటారా అని. గట్లనే అనుకొని వేసినాం. ముందు ఏది ఉందో అదే వచ్చినాం అనుకోరు, అది అంతే నాకు. మరి ఇప్పుడు వచ్చినందుకు మరి మీకు ఏమైనా మంచి పనులు జరిగినాయా? ఇప్పుడు వచ్చిన హామీలు అన్ని నెరవేరుతున్నాయా? నీ వరకు ఏమొచ్చినాయి? ఇంతవరకనే బస్సు ఫ్రీ బస్సు ఎక్కలే. నేను ఎట్లా చెప్పను, ఫ్రీ బస్సులు అయితే వేసిండ్రు. గ్యాస్కు 500 అన్న దగ్గర 900 తీసుకుంటుండు, ఇంకా 400 వాడలే పల్లె. ఇంకా మరి ఇప్పుడు నేను ఇంకేం చేసిందని చెప్పాలి ఇంకా నేను. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదని నీ నోటితోటే అంటున్నావు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి నీ చేతిలోనే ఓటు హక్కు ఉంది, అలాగ మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏ నాయకుడు, ఎట్లాంటి నాయకుడు కావాలనుకుంటారు? ఏ పార్టీకి మీరు పగ్గం కడదాం అనుకుంటారు? ఏంది ఇక లోకం అంతా ఎట్లా అనుకుంటే బిడ్డ, నాకు చదువు నీ మట్టుకు నీకు ఏ పార్టీ మంచి చేసింది అనుకుంటున్నావు? నీ అంతలు నీకు ఏ పార్టీ మంచి చేసింది, ఈ నాయకుడు ఉంటే జర మనకు మంచి జరుగుతుంది అని ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడు గెలిచిన ఆయన మంచిగా చేస్తే ఆయన మంచిగా అని దండం పెడతాం. అన్నిటికీ సౌలత్ ఆయన చెప్పిన ఐటమ్లు ఇస్తానని అంటాడు కదా, ఇయ్యలేదు. ఇప్పటికైనా ఇస్తే కూడా ఇప్పుడు ఆయనకే ఇచ్చిన అనుకోరు. అది పింఛన్ రాలే, అదే 2,000 వస్తున్నాయి. దాని బాబతే 2,000 వస్తున్నాయి. ఫస్ట్ 70 కాంచి మా పెద్ద మనిషికి 70 వచ్చినాయి, 70 పోయి 200 వచ్చినాయి, 200 పోయి 1000 అయినాయి, 1000 పోయి 2,000 అయినాయి. గట్టి ఇప్పుడు కూడా 2,000 ఇచ్చినప్పుడు నువ్వు ఏమిటికి సర్దుకుంటున్నా పైసల్ని? పెద్ద అయ్యో కొడుకులు కోడలు చూడకున్నా కానీ నాకైతే కేసీఆర్ ఇస్తున్నా ఆయన పెద్ద కొడుకు కానీ ముసలిలో ఊకొని అనుకుంటాం కానీ ఇప్పటికైనా అనుకుంటాం. 4,000 ఇస్తే ఇంకా దండం పెడతాం. మళ్ళీ ఇస్తా, మళ్ళీ హామీలు వేస్తా, మళ్ళీ ఒక 3 నెలలు టైం ఉండి మళ్ళీ టైం అడుగుతుండంట. ఇంకా టైం ఎందుకు? ఆయన టైము చెప్పినప్పుడు 100 రోజులు అన్నప్పుడు 100 రోజులకి వేయాలి పద్ధతి. అయితే ఇంక ఇంతవరకు రాలే. వచ్చినాయి కదా, ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటారు పార్లమెంట్లో? కేంద్రంలో అయితే మోడీ ఉండాలి, ఇక్కడ ఎవరు ఉండాలంట? బీఆర్ఎస్ ఉండాలి. అవునా? ఎందుకే ఇక్కడ బీఆర్ఎస్ అంటాం? మరి కాంగ్రెస్ గెలిపించుకోరు కదా మొన్న అసెంబ్లీ. జనం వేసారు కానీ పనులు చేస్తలేదు. ఏం చేస్తలేదా? ఏం పనులు? ఇచ్చిన హామీలు ఏం నెరవేరలేదా? ఇంతవరకు ఏది లేదు అంటారు కానీ ఏది లేదు. మరి ఆటోలలో పొట్టగొట్టిండు, ఉచిత బస్సులు ఇచ్చి అంటారు, నిజమేనా? మీ ఆటో నడుస్తలేదా? నడుస్తలేదు, కిరాయి అంతా బస్సులలో పోతారు. వీడు ఎక్కుతారు, పాత బస్ స్టాండ్లో తీస్తారు, మళ్ళీ హౌసింగ్ బోర్డులో తీస్తారు. మాకు కిరాయిలు లేవు. ఇంతకుముందు ఎంత తీసుకోవతుండే ఇంటికి, ఇప్పుడు ఎంత తీసుకోవతున్నావు? అప్పుడంటే 700-800 తీసుకోపోయేది, పొద్దుంతా కొడితే 500 అవుతలేవు. ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్లు ఉంటే నానే గిన్ని బాధలు ఆటోలకి? వేరే అంతమందికి ఉన్నాయి కానీ మొన్న టీఆర్ఎస్ వచ్చినాక మంచి కరెంట్ ఉన్నది, 24 గంటలు ఎప్పుడు పోతుంది కరెంట్. ఇప్పుడు కరెంట్ పోతుంది 1-2 గంటలు. మళ్ళీ ఇప్పుడు ఈ లేడీస్ మాకు అంటే ఆటో ఎక్కేది. మరి మీరు అందరూ చెప్పకపోయారు సీఎం సార్ ఇట్లా ఫ్రీ బస్ పెడితే మా పొట్ట కొడుతుండ్రు? మస్తు చెప్పారు, ధర్నాలు చేసారు. అసలు పెట్రోల్ కూడా పోసుకొని వస్తాను వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. మరి మనం ఏం చేస్తాం? ఆయన కనువిప్పు కావాలి ఆయనకు. అసలు ఇది తీసేయాలి, మెయిన్ స్కీమ్ మంచిది కాదు. ఇది గవర్నమెంట్కి ఎంత లాసు మన మీదనే వేస్తారు కదా. రోజు 4 కోట్లు తెలంగాణ మొత్తంలో. అట్లా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ సైడ్ బీఆర్ఎస్ నుంచి ఎవరు మంచిగా పని చేస్తారు అనుకుంటుర్రే? ఇక ఎంపీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు పక్కనైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు లెవెల్లోనే అవుతుంది. ఎందుకంటే బూర నడిచి ఇదివరకు చేసిండుగా, ఆయనకి ఇస్తారో తెలియదు జనం, అప్పుడు చూడాలి. సో ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి,
ప్రచారాలకు వస్తురా నాయకులంతా ఓట్లు ఏమని అడగడానికి వస్తారు వస్తలేరమ్మ ఇంకా ఇంకేం ప్రచారాలు ఊరైతే రాలే మా ఊళ్ళోకి అయితే రాలే ఊర్ల వరకు రాదు ఇప్పుడు ఓట్లు వేస్తాయి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఇంకెవరికో ఎవరికో ఎక్కడికేస్తే అయిపోతుంది. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. సో ఎట్లుందమ్మా తేడా ఏమన్నా గమనించినవా? ఇప్పుడు ప్రజాపాలన అంటారు కదా, ఈ 4 నెలల్లో ఏం పాలన గమనించినావు? ఏమొచ్చింది ప్రాజెక్ట్ ఏం రాలే నాకైతే ఏం అర్థమైతలేదు. 6 గ్యారెంటీలు అమలయ్యాయి అనుకుంటున్నావా? నీ వరకు వచ్చినాయి ఏంటి? ఏమన్నా గ్యారెంటీలు నీ వరకు వచ్చినాయా? ఏం రాలే ఉన్నమాట చెప్పాలి. ఏది లేదు. పైసలు 2500 వేస్తున్నాడు, అది లేదు, ఏది లేదు. అవది నేను చెప్పాలి, ఏది లేదు. మహాలక్ష్మి పథకాలు అన్నాడు, 2500 ఇస్తా అన్నారు, పింఛన్ డబ్బులు చేస్తా అన్నాడు, ఇవన్నీ ఇచ్చినాయమ్మా. అవే 2000 అవి వేయలేవు. ఏముందమ్మా, అప్పుడు 100 ఉబ్బిచ్చిండు, చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏదన్నా వచ్చిందా? ఏది రాలే. అవి నమ్మే ఓటేసిరా? నమ్మే జనాలు నమ్మే ఓటేసిర్రు. ఒకటి పైసలు స్థానికి ఎక్కువ ఇచ్చినోనికి దువ్విరు, తక్కువ ఇచ్చినోనికి వేయలే. మాట చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. మరి ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తా, రైతు బంద్ వేస్తా, బోనస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు వరి పంటకి అంటారు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉబ్బిచ్చి మళ్ళీ వెళ్ళాక అప్పుడు ఉబ్బిచ్చినాడు, మళ్ళీ ఉబ్బిస్తాడేమో. అది అట్లనే ఉంటుంది చూడు. ఈ జనాలు అట్నే మోసపోతారు. ఆయన అంటే ఇక్కడ నాయకుడు మంచిగుండా, అక్కడ అధినేత మంచిగుండా అనుకుంటున్నావు? కేసీఆర్ సార్ని చూసేస్తావా, ఇక్కడ పనిచేసే అభ్యర్థిని చూసే? అమ్మ పని చేసినోని చేయనని చూసుకొని వేయాలి ఏదైనా జనాలు. కానీ 10 సంవత్సరాలు గెలిచిండు కాబట్టి జనాలు ఒకసారి కాంగ్రెస్కి వేస్తామని వేసి మోసపోయారు. కానీ టీఆర్ఎస్లో మంచిగా చేసిరమ్మ. ఊర్లల్లో రోడ్లు, నీళ్లు, పంటలు, పైరలు ఏదానికైనా టీఆర్ఎస్లో మంచిగా చేసిరమ్మ. ఉన్నమాట చెప్పాలి. చేసిండంటవా నిజంగానే? మీ ఊర్లో ఏమేమి వచ్చినాయి ఆయన వచ్చినాక ఈ 9-10 ఏళ్ళల్లో? అని చేసిండమ్మ. నల్లలు చేసిండు, ఇంటింటికి సీసు రోడ్డు చేసిండు, ముసలోళ్ళకి అయితే పింఛిండు 2000 చేసిండు. చేయలేదు అమ్మ, వాస్తవానికి అయితే ఎవరైతే మంచిగా చేసిండు అంటావు కేసీఆర్ సార్. చేసినాక ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ఇంకా చేస్తామన్నారు, మరి ఇప్పుడు వచ్చిన నాయకులు చేస్తున్నారు ఏదమ్మా? ఇంకేం చేసిరు వాళ్ళు? ఏం చేయలేదు. మాకైతే చేయలేదు. మాకైతే తెలియదు తల్లి, మాకైతే ఏం చేయలేదు. మాకు ఓటు వేసిన పైసలు గెలిస్తే వేస్తే అప్పుడు పైసలు గుడియలే మాకు. నేనే ఇలా ఉన్నమాట చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే దోపిడి రాజ్యం, దొరల రాజ్యం మొత్తం ఆయన కాళేశ్వరంని ముంచిండు, మేడిగడ్డ కూలింది అంటారు. అట్నే అంటారు అనరా అమ్మ. ఇప్పుడు మరి నాదే నేను మధ్య కుందేలు 3 కాళ్ళు. మరి ముందు వచ్చినోడు పోతాం, ఆయనకు వచ్చినోడు నాదే రాజ్యం అని వెళ్తాడు. ఎవడైనా సరే అమ్మ, ఎవరమని ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాము. ముందుగాలు వచ్చిన చిరు వచ్చిన కొమ్ములు ఎక్కుంటాయి. అంతే గంతే, ఎవరిదైనా గంతే. నాయకుడు అనేటోడు ఎట్లుండాలి నువ్వు చెప్పు? మంచిగా చేసేటోడు కావాలి. ఇంతవరకు అయితే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు 5 ఏళ్ళు ఎట్లా చేస్తాడో చూడాలి. ఇక 5 నెలల పాలన గురించి చెప్పు. 3 నెలల అన్ని ఇస్తామన్నాడు. ఏదమ్మా ఏది ఇచ్చిండు ఆయన? 2500 వేస్తా 6 మనుషులకు అన్నాడు. పింఛన్లు 4000 చేస్తా అన్నాడు. 5 లక్షలు ఇస్తా అన్నాడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు. అన్ని వేస్ట్ మాటలు అవి. కార్డు లేని వాళ్ళకి కార్డులు ఇస్తా అన్నాడు. ఏది అలా జనాలు నమ్మి మోసపోయారు. కానీ అంతకన్నా మించి అయితే ఏమి లేదు. మళ్ళీ వస్తారు చేయకూడతోళ్ళు ఓటే. మేము వేయమమ్మా, మాకు తెలియదు. అంటావా అట్లనే? మేము వేయము. ఏడికోతురులా భువనగిరి. సో మీకు ఇప్పుడు ఓట్ల పండుగ వస్తుంది. వస్తారు లీడర్లు వస్తారు ఓట్లు వేయమని. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నువ్వే చెప్పాలి. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేయాలంటారు కదా. ఇప్పుడు 5 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లుందమ్మా? చేపించారు. ఇప్పుడు ఏముంది? మాకు ఆధారం ఏమైనా ఉందా? ఆడ పొలం ఎండిపోయింది, అని ఎండిపోయింది. మాకు వచ్చిన పైసలు కూడా మాఫీ అయితలేదు. రుణమాఫీ అవుతుందా? అయితలేదు. మళ్ళీ చేస్తామంటుండే. ఇప్పుడు ఆగస్టు 15 కల్లా చేస్తా, నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. ఓట్లతోటి ఓట్లు వస్తాయా? ఓట్లతోటి వస్తుంది. అట్లా ఏం చేస్తావు? ఒక్క నిమిషం. ఫస్ట్ ఏంది ఎట్లా చేస్తారు? నువ్వు వెనకకి జరుగు కొంచెం.
మాకు ఎక్కడ లేదు అప్పులు సబ్బు అప్పు ఉన్న కాడికే మాపి కాలేదు ఇక మేము కూలి నాలి చేస్తున్నాం అట్లా పడుతుంది ఇక్కడ చేస్తుండు గెలిపిస్తే ఏముంది. ఏం చెప్తావు అమ్మా? ఎట్లుంది పొలాలు? ఎట్లున్నాయి? ఎండిపోయినాయా? ఏమి లేనోడు అమ్మ, పొలాలు లేవు, ఏమి లేవు, ఇళ్ళు కూడా లేవు. ఏడిపోతున్నావు? ఏం పని చేస్తావు? భువనగిరి కూలి పింఛని 4 వేలు ఇస్తానన్నారు. 4 వేలు అయ్యే 2 వేలు ఆయన ఇచ్చి కేసీఆర్ ఇచ్చి మరి అయ్యమ్మా లేనివాళ్ళు ఉండవాళ్ళు పెడుతున్నారు కానీ లేని వాళ్ళకి ఏమీ లేదు. మన 4 వేలు ఇస్తారని ఓటేసినావు మొన్నటిసారి. అవును మరి పెడతానంటేనే ఆచి అన్నం పెడతానంటేగా తినేది, అన్నం పెడతానంటేగా తినేది. అవు కొడతానంటే తింటావా ఉంటావా? రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కేసీఆర్ మంచిగా అటు ఇటు. ఇది రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా చెప్పరా? ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. సాపెత్తు ఏం చేయలేదు, చెప్తానుగా ఏం చేయలేదు. సరే కానీ కేసీఆర్ ఏం చేసిండు చెప్పు. కేసీఆర్ చంద్రకాడికి రోలు చేసిండు, గల్లి గల్లికి మోరీలు చేస్తా మోరీలు చేసి చేపించిండు. ఆయన ఇక చేసే పనులు చేసిండు, పింఛన్లు వచ్చి నీళ్ళు తెచ్చిండు. చేసే పనులు అయితే చేసిండమ్మా. అబద్ధం తినాలి, తిండి అనొద్దు కదా. చేసే కాడికి శాతనైన కాడికి చేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 నెలల పాలన ఎట్లుందమ్మా? ఏం మాకు అది ఏం లేదు, తినడేనా లేదు, ఏం లేదు. ఆయన ఎక్కి నుంచి బస్ అంటే 3 సార్లు పోయి వచ్చిన బిడ్డ, గంతే 3 సార్లు పోయిన. ఏ ఊరు పోలే పల్లె పోలే. బస్సు ఫ్రీ ఇస్తే అంత అయిపోతుందా? ఒక్కడే బస్సు ఇస్తే లెక్కనా? మాకు పింఛన్ ఇస్తాను 60 సంవత్సరాలు. లేకపోతే గ్యాస్ ఇచ్చిండా సబ్సిడీ? ఏమి ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. అవే గాసులా ఇంకేముందిరా? 910 తీసుకుంటూనే ఉంటారు కదరా. 1000 రూపాయలు కట్టినా పోయిన నెల, ఈ నెల 910 కట్టినా. ఇంకా ఆయన ఏమి ఇచ్చిండ్రా? కరెంట్ ఫ్రీ ఉందా? కరెంట్ ఇక మొన్న వచ్చిందమ్మా, నెల అవుతుంది. మరి ఇక డబ్బులు చెప్పలు కట్టాలి, ఎడ కట్టాలి. మరి అది ఎప్పుడు బిల్లు వేడే తెలియదు, అంతేనా కదా. మరి ఆయన చేసింది అంతే. ఎట్లుండాలమ్మా నాయకుడు అనేటోడు? ఎట్లుండాలి? మీ మంచి చెడ్డలు అరుసుకోవాలి, అన్ని అరుసుకోవాలి, మధ్యలోకి ఉండాలి, మీ మధ్యలో చెడ్డేందో మంచిదేందో ఎవరికేముంది. పేదోడు ఉండి కూలి చేసుకుంటే ఉన్నారు అమ్మా, అన్నీ అరుచుకోవాలి. ఇప్పుడు ఈ బాధ నీకు రావాలని ఏముంది గిడికి? ఏం బాధ వచ్చింది నీకు? ఇక్కడ వచ్చి అరుచుకుంటాను నీకు. మీ మంచి చెడ్డలు అరుచుకుందామని అంతే కదా. మరి వచ్చినది నువ్వు ఆయన కూడా దిగిన వాళ్ళు కూడా అరుచుకోవాలి. నేను ఎవరు మీ ఇంట్లో చెప్తేస్తావా? మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్తేస్తావా? నీ అంతలు నీకు దోషం చేస్తావా? ఇట్లా ఓట్లు ఎవరు దోషం? నా దోషం వరకే ఇస్తా నేను. మా ఇంటి పక్క లేరు, మా ఇంటి వాళ్ళు లేరు. మా ఇంట్లో మా ఆయన నేనే ఫస్ట్ ఉన్నోళ్ళకి వేస్తాం అంతే. అప్పుడు కూడా అంతే అన్నాం, అప్పుడు వేసాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసినావు? మరి 4000 పింఛన్ ఇస్తా అన్న వాళ్ళకి వేసినావా లేకపోతే కేసీఆర్కి వేసినావా? 4000 పింఛను ఆయన ఇచ్చిన అడిగా, ఈయన ఇచ్చాడు, ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆడు పీకిచ్చాడు. మాకు ఇస్తాడని వేసినారా? ఇస్తాడు వేసారు కానీ నేను మాకు 1 రూపాయి కూడా ఇవ్వలే. పింఛన్ పెరగలే, పెరగలే, మాకు మొత్తమే రాలే. మా ఆయనకి రాలి, నాకు రాలి, ఆఫీస్కి పోయి కానీ ఏది లేదు, తెల్లనే రాలేదు. 6 గ్యారెంటీలు అమలైనాయా? 100 రోజులలో అమలు చేస్తామన్నాడు కదా. ఎవరు చేసిండ్రా? చేయలే, అసలు చేయలే. అనుడే పెద్దగా చేయలే, అన్నీ అనుడే కానీ ఏం లేదు దానిగా. ఇవే పని. ఇది పంట పొలాలు ఉన్నాయా? 1 ఎకరం ఉంది. ఏమేసినావు ఈసారి? వరి పంట. వరి పంట. ఇక ఇప్పుడు మొన్నటిసారి ఇద్దరి మధ్యన పోటీ అయ్యి ఈ రైతు బంద్ అయ్యింది. బంద్ అయిందా? అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు 5,000 వేసేది. ఇప్పుడు ఇక మొన్నటిసారి ఎలక్షన్లు అయిన కాడికి వెళ్ళి రైతు బంధు లేదు. కాంటే వేయించినా మరి నీ వరి పంటకి? అయిపోయింది. నేను బయటనే బ్లాక్లే అమ్ముకున్నా. ఎందుకు? మద్దతు ధర ఇస్తా అన్నారు కదా గవర్నమెంట్. ఏడాదిగా 5 పోదు ఎండపోసుడు, పటాల కీరా, ఎత్తుడు, తూర్పాల పట్టుడు, అవి గాడికి వస్తాయి. 2000 కాడికి నిమ్మలంగా ఉంచబోతుంది. ఏ పెట్టుబడి లేకుండా కాలంలో కోసినవా ఎత్తుకుపోతారు, కథం అయిపోయి. రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిరా? మీ వరకు వచ్చింది? రాలే. అది రాదు. ఇప్పుడు పంటకు బోనస్ ఇస్తా అన్నాడు, ఏది ఇయ్యడు అంత కాదు. ఇప్పుడు ఏది అమలైంది? ఏది కాదు. ఆడవాళ్ళకి మాత్రం ఒక బస్ కిరాయి మొగటి దెబ్బలు కొడితే బస్సుకి అలిగిపోతే బస్ ఎక్కి తప్పితే ఇంకేం చేయలేదు. ఆయన ఏది కాదు. 500 గ్యాస్ అన్నాడు, ఇవాళ 910. కరెంట్ 200 యూనిట్ల కంటే తక్కువ కాల్చిన వాళ్ళకి ఫ్రీ ఇస్తా అన్నాడు. మాకైతే 80 కంటే ఎన్నడు కాలేదు ఎక్కువ. నాకు మీ దగ్గర ఉంటాం ఒకటే లైట్ పొద్దు ఫ్రీ వచ్చిందా కరెంట్? ఈ మొన్న సంది అడతలేరు. ఇప్పుడు 2 నెలల సంది 80 కంటే ఎక్కువ కాలేదు. మేము అప్పుడు కూడా బిల్లు కట్టినప్పుడు కూడా అంతే 60-70 ఏళ్ళు. ఈ 2 నెలల సంది అడతలేరు. అదొకటి. రైతులకి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ 5 నెలలు? ఏమి చేయలే. ఇంకా ఏది కాదు ఇప్పుడు ఆయనతో. ఇంకో ఏడాది దాకా ఆయన కోలుకోడు. ఆయన ఏం చేయడు. ఇంత చేస్తాను ముచ్చాడు అంతే.
వస్తా కూర్చో పెళ్లి చేస్తా అన్నట్టు ఆయన పని, కానీ ఇప్పుడు ఇంత చేయడు ఆయన. సభలు సమావేశాలు వీటిలలో పార్టిసిపేట్ చేసినప్పుడు వీటికి హాజరైనప్పుడు సీఎం స్థాయిలోనే మాట్లాడుతుండా, లేదంటే పక్కన పార్టీలలో తిట్టడానికే సరిపోతుందా? ప్రజా సమస్యల మీద ఏమైనా మాట్లాడుతున్నాడా? ఒకటి వింటావా మేడం, నేను పెద్దోని మొదలు, సరే నువ్వు చిన్నోని కోపాడద్దు, అయితే నేను పెద్దోని, ఇక నువ్వు చిన్నోని, ఇక పెత్తాన వచ్చిందని ఇక పెద్దోని ఎట్లా పడితే అంటే తిట్టుడేనా? చిన్న పెద్ద మాట మర్యాద లేకుండా ఏం మర్యాద? మనిషి ఆయన అంత కొద్ది 54 ఏళ్ళు అంతే, అంతకంటే ఎక్కువ. రేవంత్ రెడ్డి ఎంత వయసు ఏం పెద్దది కాదు, నేను 75 ఏళ్ళు ఉంటా. వాడిని పెద్దగా మాట్లాడుతుందంటే ఒకనాడు ఆ టీవీలో ఇంటే కేసీఆర్ని జైల్లో పెడతా, నీ అమెరికాకు పంపుతా, ఆడ పంపుతా, ఇది తిన్నావు, ఆ గుట్ట తిన్నావు, ఈ గుట్ట ఎందుకు అవసరమమ్మా? నువ్వు వచ్చినావు పద మీదికి, పక్క తొలిగిపోయిండు, నీతి ఎంత చక్కగా పబ్లిక్ని చూసుకొని నడువు. పోయింది బుద్ధి వలిపోయా, బయట చచ్చిపోయా. అది ఆ బుద్ధి వలిపోయినట్టు ఆయన వెళ్ళిపోయినాడు, తిట్టిన పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, పద్ధతి కాదు అది రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇప్పుడు 100 రోజులల్లో హామీలు అమలు చేస్తా అని 6 గ్యారంటీలను చెప్పుకొని గద్దెనెక్కిండు. సో సీఎం అయ్యిండు. సో ఇప్పుడు ఏమంటుండు, ఆగస్టులో నేను అమలు చేస్తా, రుణమాఫీ చేస్తా, నరసింహస్వామి మీదొట్టు, ఆగస్టులోపు నేను బోనస్ ఇస్తా, ఇప్పుడు పండిన వరి పంటకి మళ్ళా రైతు బంద్ వేస్తా, రుణమాఫీ చేస్తా, బోనస్ ఇస్తా, ఇవన్నీ అంటు. మరి నమ్ముతారా ఇప్పుడన్నా? ఇప్పుడు కూడా ఎవరు నమ్మరు. ఆయనతో ఆగస్టు కాదు, ఇంకా 5 ఏళ్ళు అయినా ఆయనతో కాదు బోనస్ ఇస్తాను. ఇప్పుడు పాత కేసీఆర్ గవర్నమెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి తేడా చెప్పమంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఏది కాదు ఆయన, ఇంకో 1 ఏడాది 6 నెలలు ఇట్లా కోరుకుంటే కానీ ఈ 3 నెలలు ఆగస్టు 15 తారీఖు నేను రుణమాఫీ ₹1,00,000 2 లక్షలు చేస్తానేది మాత్రం నమ్మకం తక్కువ. అది వేస్ట్ కాని పని ఆయనది. 500 గ్యాస్ అని 910 ఎట్లా దింగుతామమ్మా నీ పాడుగాను. ఇప్పుడే కొని ఇంట్లో పెట్టేసిన గ్యాస్ ఓపెన్ కూడా కాదు. ఇంకా పోయిన నెల 1010 ఇచ్చి కొనుక్కున్నాం. అప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు 13 తారీఖు 1 లక్షలే కదా. రేవంత్ రెడ్డి బాగా వస్తాయి ఇప్పుడు ఓట్లు, ఫుల్ అప్పటికంటే ఎక్కువ వస్తాయి. ఒక్కడే ఏడు ఇప్పుడు ఎవరు వేస్తారు కాంగ్రెస్ ఓట్లు? ఇప్పటికే 3 నెలలకు 9 నెలలు వాడి ఒక్కొక్కరికి ఓటేసి పబ్లిక్ ఎవరు పని చేస్తారు ఎవరు పని చేస్తారని చూపిస్తారా? పబ్లిక్ చూస్తారు. ఇప్పుడు ఏముందమ్మా, మొన్న ఈయన గెలిచిండు, ఎవరు ఇప్పుడు మన అనిల్ కుమార్ రెడ్డి గెలిచిండు. ఏట్లకెళ్ళా కాలువ తుంగ పడిచిపోయింది. ఆయనకే మంచి జోసీపులు మోటార్లు బొచ్చడు బోనగిరి కుట్టాలని ఊరగొట్టేది. అదొక నెల తీసుకొచ్చి ఆడ పెట్టి ఈడికెళ్ళ కాలువ చేస్తే ఈ పొలాలలో ఎండిపోవునా ఎంతమంది? ఒక్కొక్క 4 ఎకరాలు ఆడబెట్టుకుంటే ఒక్కొక్కరు 1,00,000 మీద పడ్డది దిన్న పైసలు. రైతులందరూ వ్యతిరేకంగానే ఉన్నారు కాంగ్రెస్ పాలన మీద. మేడం ఈ నంబర్ దాంట్లో పోయి చూడు, ఒక్కొక్క 4 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా మొత్తం ఇట్లా గొర్రెలకు అమ్ముకొని బతికిరు. అంత పొట్టకొచ్చిన చేనులు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు. ప్రజాలను బీచ్ ఒక్కరు చూసుకుంటావు కానీ ఈడే ఓటేసేది చూసుకోలేదు. నువ్వు ఈ ఊళ్ళో ఎవరు బతికిండు, ఎవరు చేస్తుండే, ఎవరు చేను ఎండిపోయింది, ఎట్లా బతికి కాలువ కుక్కరిగా పోతున్నాయి, ఏటవారి నీళ్ళు కుక్కరిగా పోతున్నాయి నీళ్ళు. అదే నీళ్ళు ఎర్ర ఇవే చెప్తుందమ్మా, అటు బాగా అయితే సాపుగా పోతాం, ఇదే చెత్త మీకు నడవాలి, ఎవరు నడుస్తారు? అట్లా చేసిండు ఆయన. ప్రచారానికి వస్తారా? వస్తారా? ఎవరికేద్దాం అనుకుంటారు మీరు? నలుగురు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? నలుగురు కూర్చున్నప్పుడు అంటే ఇక మా కాంగ్రెస్గా చేయకూడదు వేద్దామని అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకే వేసిరా? వాళ్ళకే వస్తుంది. మంచి జరిగిందా అని అంతా ఈ 5 నెలల్లో? 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలే, ఇంకా కాలేవా? కాలే. ఎప్పుడైతే అనుకుంటా వస్తాయి అనుకుంటున్నాం కానీ ఎప్పుడేమో మేడం తెలియదు. ఇక కరెంట్ ఉంటుందా పోతుందా? కరెంట్ అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది, రోజు సరిగా ఉంటుంది. ఫ్రీ కరెంట్ ఇచ్చిరా మీ వరకు? వచ్చిందా ఫ్రీ కరెంట్? కరెంట్ అని అంటారులే కానీ బిల్లు అయితే కట్టించుకుంటారు నెల గట్లా మేడం. మరి ఇప్పుడు వచ్చే అధికారులను అడగాలి కదా, నాయకులను వస్తారు మీకు ఓట్లు వేయమని. వచ్చినప్పుడు అడుగుతాం మేడం, ఖచ్చితంగా అడుగుతాం. కాంగ్రెస్ పాలన ఎట్లుంది 5 నెలల? 5 నెలల కాంగ్రెస్ పాలన మంచి లేదు. కరెంట్ 24 గంటలు అన్నారు, కరెంట్ లేదు, రైతు బంధు లేదు. రైతులకు ఏ విధంగా చూసినా కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు ఈసారి. చాలా మంది రైతులు అందరూ వ్యతిరేకత అయ్యారు. ఏదో మార్పు 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 అనుకోరు కానీ మార్పు కోసం చూసిరు జనాలు, కానీ ఏదో ఒకసారి ఇద్దామని చూసిరు కానీ జనాలే నోట్లోనే మట్టి కొట్టిండు మళ్ళీ రేవంత్ రెడ్డి. ఎందుకు అనుకుంటారు? ఇంకా కొంచెం టైం ఇవ్వాలి,
పిల్లగాడు ఉట్టంగా నడుస్తాడా? నడిచే అంత టైం ఇవ్వాలన్నాడు కదా రేవంత్ రెడ్డి సీఎం. మరి ఆ రోజు అనాలి కదా, డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తున్నాడు, అది ఎటు పోయింది? మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసము ఆగస్టు 15 తారీఖు అంటాడు, రేపు ఓట్లు పడ్డాక మళ్ళీ తర్వాత ఏమంటాడు, మళ్ళీ సంవత్సరం అంటాడు, మళ్ళీ అట్లనే జరుపుతూనే ఉంటాడు. 5 సంవత్సరాలు గడిచిపోతాయి కదా వాళ్ళకు. మరి రైతులు ఎడిపోతారు. 6 గ్యారెంటీల్లో ఏది అమలు కాలేదంటావా? ఏది అమలు కాదు. ఒకటి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సులు ఎవరు ఎక్కుతారు? ఆర్డినరీ బస్సులకే ఎక్స్ప్రెస్ చేసి జెంట్స్ల మీద కిరాయిలు తీసుకుంటుండు కదా ఎక్కువ. రైతులకు ఇబ్బంది పెడుతుండు కదా చాలామంది. ఓన్లీ లేడీసే కొట్లాడుకుంటారు, ప్రతి బస్సులో లేడీస్లే ఉంటారు, జెంట్స్లు ఎవ్వరు ఉంటలేరు కదా. మీ ఊర్లో రైతులకి రైతు బంధు కానీ, రైతులకి పంట మీద బోనస్ ఇస్తా అన్నాడు, రుణమాఫీ ఇస్తా అన్నాడు, రైతులకి వచ్చిందేంటి ఇప్పుడు? 1 ఎకరం ఉన్న వాళ్ళకే పైసలు పడ్డాయి రైతు బంధు, మిగతా వాళ్ళందరికీ 1 రూపాయి రాలే ఇప్పటివరకు. వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్కే ఓటేస్తారు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడే మంచి జరిగినాయి, కాలువలు వచ్చినాయి, 24 గంటలు కరెంట్ వచ్చినాయి, రైతు బీమా వచ్చింది. ఇప్పుడు ఉండలేదు, 3 నెలలు అయింది, ఒక్క రైతు అన్న చనిపోలేదా? ఎవరికైనా ఒక 5 లక్షల బీమా వచ్చింది ఇప్పటివరకు? చూపిమ్మనండి వాళ్ళకి. ఇచ్చినామని 735 కోట్లు ఏదో లెక్కలు చూపిస్తున్నాడు కదా. చూపిస్తుండు, మరి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఈ రైతు చనిపోయిండు 5 లక్షల బీమా ఇచ్చినామని. ఇప్పటిదాకా ఏ రైతులకు ఇవ్వలే. ఇప్పుడు ఇస్తా అంటుండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటుండు, ఒట్టుతోటి ఓట్లు పడతాయి అంటావు. అప్పుడు ఓట్లకు నోట్ల దొంగ అయ్యిండు, ఇప్పుడు ఒట్టేస్తుండు అంతే. ఆయన వేరేదేం లేదు అలా వేసేది. ఒట్టు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. మళ్ళీ ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి బతలాడాలి, వాళ్ళు చేయాలి. ఒక్క తెలంగాణకు వాళ్ళు చేసిరనుకో రేపు మళ్ళీ వేరే స్టేట్ వాళ్ళు గొడవ పడతారు కదా, మాకు కూడా కావాలని. కాబట్టి అది రైతు రుణమాఫీ కాదు, ఏది ఇయ్యరు వాళ్ళతోటి కాదు. అది నాకు టైం ఇవ్వాలి కదా అంటుండు. టైం ఇచ్చినాం కదా ఆ రోజు, మరి అనొచ్చు కదా మేడం, సంవత్సరం తర్వాత నేను రుణమాఫీ చేస్తా, సంవత్సరం తర్వాత చేస్తాను. మరి ఆగస్టు 9 నాడు తొలి సంతకం రైతు రుణమాఫీ చేస్తాను ఎందుకన్నారు ఆ రోజు? అసలు వచ్చి అరుచుకునేటోళ్ళే లేరా? ఇవ్వాలి, రైతులు చచ్చిపోతురు, ఊరేసుకుంటూ ఉంటేనే కూడా వస్తలేరు వాళ్ళు, పరామర్శించడానికి కూడా ఎవ్వరు వస్తలేరు. వాళ్ళ కుటుంబాల్లో ఎవరు వస్తలేరు. ఏంటంటే సాయం చేస్తాం ఇది చేస్తాం అంటారు, అటే పోతారు. ఇక వాళ్ళు రారు, పట్టించుకోరు. ఎవరు బాధ వాళ్ళు పడుతున్నారు రైతులు. ఇక వడ్లకు మద్దతు ధర కూడా వస్తలేదా? మద్దతు ధర ఇంకేడ ఉన్నారు మేడం, బోనస్ ఇస్తా అన్నారు, ఐకేపీ సెంటర్ అన్నారు, బోనస్ ఇస్తామంటారు. బోనస్ మళ్ళీ ఇప్పుడు వానాకాలంలో ఇస్తా అంటారు. మళ్ళీ ఇప్పుడు వండిన వంటకి మేము మళ్ళీ ఇస్తామంటారు. మళ్ళీ అది ఇచ్చేది లేదు, చచ్చేది లేదు వాళ్ళు. మరి ఇప్పుడు కూడా రుణమాఫీ చేస్తా, బోనస్ ఇస్తా, రైతు బంద్ వేస్తా, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అని అన్నది మేడం. ఇక్కడేమో భువనగిరి రాగానే లక్ష్మీ నరసింహ అన్నాడు, వేరే దగ్గర పోతే దుర్గమాత మీద అంటాడు, ఇంకో దగ్గర పోతే నల్లవండ పోతే పెద్దమ్మ తల్లి అంటాడు, హైదరాబాద్ పోతే పెద్దమ్మ తల్లి అంటాడు, మహబూబ్ నగర్ పోతే ఇంకో దేవుని మీద, అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెడతాడు, ఓట్లు వేయించుకుంటాడు అంతే మేడం. ఈ ఒట్లతోటి ఓట్లు పడతాయి అంటావా? పడవు మేడం, గ్యారెంటీ పడవు. ఈసారి జనాలు ఏమో గుడ్డిగా ఎవ్వరు లేరు, నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు జనాలు. ఈసారి అందరికి తెలివి వచ్చింది. ఏం పేరే పెద్ద అయినా నీ పేరు? బాలయ్య. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 65 ఉంటావు. 65 పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందే వస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి? కాదు, కేసీఆర్ ఇచ్చిన పెంచిందే నాకు వచ్చింది, కొత్త పింఛన్లు అప్పటి నుంచే వచ్చినాయి నాకు. కేసీఆర్ వచ్చిన అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు 4000 పెంచుతామన్నారు, పెంచినే పడ్డాయా? మాకు పెంచలే ఇంకా పెంచలే. ఆయన కేసీఆర్ వేయించినయే వస్తున్నాయి మాకు, అయ్యే 2000. కేసీఆరే ఇప్పుడు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు 4000 ఆయన ఇచ్చిపోయింది, అయ్యే ఇస్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా. మాకు అయ్యే 2000 ఇస్తారు, ఇవాళనే తెచ్చుకున్నాం, ఇవాళ 2000. ఏమి ఇయ్యలే, ఏమి ఇయ్యలే మాకు. ఈయన చేసిండు కానీ ఏం చేసిండు అంటే ఆయన ఒక్కటి ఈ అడ్డమైన భూములకు పైసలు ఎక్కువ వేసి మోసం చేసిండు. ఈయన చేసిన పద్ధతి కొంచెం మంచిగానే ఉన్నాయి. ఈ అడ్డమైన భూములకు ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు వచ్చినాయి భూములు సానున్న వాళ్ళకు. ఒక గల్ల మోసం పడ్డాడు. ఎట్లుంది ఈ సైడ్ రాజకీయాలు ఎట్లున్నాయి? సో నాయకుడిని ఎంచుకుంటారా లేదంటే పార్టీని చూసి ఓటేస్తారా? మీ పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా మేము మాత్రము పార్టీలను పక్కన పెట్టేస్తాం మేడం. ఖచ్చితంగా నాయకుడిని చూసే మేము ఓటేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నాయి, అవి ప్రాంతీయంగా ఉంటాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి రాష్ట్రాలలో. కానీ ఇది పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు అనేవాడు ఉండాలి. ఇది ఎందుకంటే మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది.
ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో కూడా తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వీళ్ళందరూ వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు. అదే మన స్టేట్లు మన సెంట్రల్లో వచ్చేసి బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలు చేయట్లేదు. మోడీ ఉన్నాడు, మోడీకి ఎలాంటి వారసులు లేరు. ఎందుకంటే ఆయన ఒక యోధుడు. 400 సంవత్సరాల నుంచి తెగని పంచాదిని ఖచ్చితంగా కటిఫ్ చేసేసిండు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి దాన్ని క్లోజ్ చేసేసేసిండు దాన్ని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బార్డర్లో ఉన్న సోల్జర్స్కి ఫ్రీడమ్ ఇచ్చిండు. మిగతా పార్టీలు చాలా ఏండ్లు పాలించినాయి దేశాన్ని, కానీ ఏ సైనికులకు కూడా ఇంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఎట్లా అంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి, ఆలోపు ప్రాణమే పోతుంది ఇక్కడ జవాన్లది. కానీ ఇక్కడ వన్ సైడ్ ఆర్డర్, సెకండ్లలో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. దేశానికి ఒక రక్షణ అనేది ఉన్నది. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే ఖచ్చితంగా మోడీ మార్క్ అనేది అవుపిస్తుంది. గోసా ఒక రూపాయి కూడా ఎక్కువ ఇస్తలేడు. ఇగో ఇట్లా పట్టిస్తుండు. ఎప్పుడు ఎంత ఒకటి అవుతుంది, ఎండలో పని చేస్తున్నాం, రూపాయి ఎక్కువ ఇస్తుండ ఓటేస్తే కాంగ్రెస్. అదే 500 ఎక్కువ ఇస్తాను అన్నాడు సారు. అవును, బోనస్ పంటకి 500 పోయినాయి. ఇగో ఇట్లా పట్టుతుంటే ఇంత మా బాధలైనా చూడాలి అమ్మా మేడము, నీ కాలు మొగతా. ఈ సారు అంటే మార్పు కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కదమ్మా అందరు. దేవుడు నెత్తి మీద పెడితే దేవుడు పోయి గోస పెడుతుండు. ఈ ఒక్క తాలు పోతే 2 బస్తాలు కోసుకుంటాడని ఎండలో చేస్తున్నాం. ఆయన ఆడ ఉండి చూస్తున్నామా గోస, అక్కడ ఉండి మా బాధ చూస్తుండా. ఏమంటే నేను చేస్తా బిడ్డ, నేను అంతే చూసుకుంటా బిడ్డ అంటుండు. నీ చేతి కింద వాళ్ళకి అందరికి ఎగబెట్టిండా. మరి ఈ ఏమాదూతులు అందరు ఎగబెట్టిండు. ఏమాదూతులు లారీవాడు భయపెట్టుడు, పేనోడు భయపెట్టుడు, ఈ మేడం భయపెట్టుడు, చూసిన వాడు భయపెట్టుడు, మిల్లు వాడు భయపెట్టుడు కాదా మేడం. ఇగో ఈ కష్టం చేస్తున్నామా తల్లి. ఎన్ని ఎకరాలలో వేసినావు ఈసారి వరి పంట? ఇగో నీళ్ళు లేదని 4 ఎకరాలు వాళ్ళది ఉంటే వాళ్ళు ఒక 2.5 వేసిండ్రు. నాది ఒక 2.5 వేసిన. మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు అప్పుడు ఉండే ఎందుకు అప్పుడు గవర్నమెంట్లో, ఇప్పుడు ఎందుకు ఈ గవర్నమెంట్లో? ఇప్పుడు నీళ్ళు లేదు. ఎట్లా నీళ్ళు లేదు మేడం, ఎట్లా నీళ్ళు లేకపోతే తొక్క పెడితే పారక ఇగో అంతా తాలే ఈ కుప్ప చూడు మేడం. పెట్టుబడి పెట్టిన 1500కు బస్తా మందు, 1500కు బస్తా మందు తెచ్చి వస్తే అంతా తాలే మేడం. మాట వెళ్తలేదు. ఆ సార్ ఏడ ఉన్నాడో ఇక్కడ మా ఓట్లకు చూడడు, చూసిన వాళ్ళు కూడా భయపెట్టాడు. ఇలా కష్టం చూడు అని. కనీసం నువ్వు పెట్టుబడి ఖర్చు అని వెళ్తుంది అంటావా ఇప్పుడు నీకు ఈ వడ్లు అమ్ముకుంటే? ఆ పెట్టుబడి వెళ్తే చాలు మేడం. అప్పులోకి ఆపుతా, ఈ పంట నాకు కాలం కాలేదని చెప్తా. కానీ ఇగో తాళ్ళు కొట్టుకోపోతే వెళ్ళు మేడం. దున్కాలకు 1200 గంటకు, 1 ఎకరానికి 7000 8,000 దున్కానికి, దున్నటానికి. ట్రాక్టర్ రోడ్డు దున్నితే 8,000 వానికి ఇవ్వాలి డీజిల్కు. ఇగో ఈ పడ్డా కిరాయి ఇప్పుడు 1500 అయింది మేడం. పడ్డా కిరాయి ఆడికి వెళ్తుంది మేడం. ఇగో ఇప్పుడు చేసి పోటు అంట 1100. ఎందుకు పంట పెట్టుబడి ఖర్చు వెళ్ళకుండా మీకు కనీసము మీరు పంట పొలాలకు సరిపడా నీళ్లు లేకుండా ఎందుకుందంట? ఈసారి నీళ్ళు లేదు మేడం. ఎట్లా లేదు, ఎట్లా లేకపోతే బోర్లు పోయాయి. బోర్లు పొట్టకొచ్చినాక నిలబడుతుంది. ఇక అప్పుడు గోసా ఉంటుంది. మా జనానికి అయితే పొలంలోనే ఉంటాం, కర్రకు పోస్తాం. నీళ్ళు సరిగా లేక ఇక అన్ని తాలిపోయినాయి మేడం. ఇగో మరి ఇప్పుడు ఎట్లా ఇంత బోనస్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది. ఒకదానికి ఇస్తాడు, ఇయ్యడు. మళ్ళా పంటకి ఇస్తా అంటు, మళ్ళీ పంటకైనా ఇస్తాడు. కానీ ఇప్పుడు మిల్లునికైనా చెప్పుమను సార్కు, అట్లా ఖాళీ చేసుకోమను. ఇగో అంతకన్నా పడుతున్నాం. మిల్లుడు భయపెడతాడు. ఇంత ఎండకి ఎట్లా పని చేస్తారు? ఎట్లా మేడం? ఇప్పుడు 2 నెలలు 5 కోసి దగ్గర 2 నెలలు అవుతుంది. ఈ ఎండలనే ఉన్నది. పర్దా కిరాయి ఒక 2,000 అంత ఆయనకే పోతుంది. ఈ ఖర్చు వెళ్తే చాలు. నాకు తిండికి దొరకకుండా లేదు, ఇంట్లో బియ్యం లేదు, నీకు తీసుకుపోయి చూపెడతా. రైతులకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని గద్దెనెక్కిన అధికారులు అందరూ చూడాల్సిన విషయం. ఎంత అరిగోస పడుతుంది రైతు బిడ్డగా నువ్వు చూడాలి. ఎందుకంటే తన పంట కోసి కూడా 2 నెలలు కావస్తుంది, ఇప్పటికి కూడా ఇంకా కాంట పెట్టలేదనేసి చాలా బాధపడుతుంది. తనకి 2 ఆడపిల్లలంట. తన కనీసం పెట్టుబడి ఖర్చు వెళ్తేనన్నా కనీసం తనకి అప్పులో సప్పులో తర్వాత సంగతి, పెట్టుబడి ఖర్చు వెళ్తే మాత్రం ఇంకా చాలు అన్న మాటలైతే తన నోటి నుంచి వినబడుతున్నాయి. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రే? ఏం తండా మీదే తండా? రాయిపాడు తండా. ఎన్ని ఎకరాలు వేసినావు?
6 ఎకరాలు 6 ఎకరాలు వేసిన 6 ఎకరాలు వేస్తే నీళ్లు సరిగా లేవు ఈసారి. ఎందుకు లేవంటూ అందరు అదే మాట చెప్తున్నారు, నీళ్లు లేవని. ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా నీళ్ళు వస్తాయి? కరెంటు ఫుల్ వచ్చింది, నీళ్లు ఫుల్ వచ్చి కేసీఆర్ మంచి చేసిండు అన్ని. ఈయన అన్ని వాదాలన్నీ చేసి ఒకటి ఇస్తలేడు ఆయన. అన్నీ చెప్పిండు, గెలిచిండు. పింఛన్ ఇస్తున్నాడు 2,000, మళ్ళీ అది పెట్టి ఈ 500 దీనికి ఇస్తున్నాడు. ఏం చేయలేగా, పంటకు వరకు 500 మళ్ళీ ఇస్తాడంట, మళ్ళా తప్ప పంట మళ్ళీ ఆయన ఇయ్యాడు. అది కాదు అన్ని మట్టి మాట ఇప్పుడు ఉన్న ఓట్లు కోసుకోమను ఎందుకు కాంటాలు లేదు ఇప్పటిదాకా. మేము ఐకేపీ సెంటర్స్ని 700కు పైగా పెట్టినాం రాష్ట్రం మొత్తం మీద. ప్రతి గింజ ప్రతి వడ్లను కొంటాం అంటున్నాడు. మరి కొంటలేడుగా. మరి గ్రౌండ్ లెవెల్ ఎందుకు కొంటలేరు? కొంటలేడు ఇంతవరకు. ఇంకా కాంటే కాలే మాది. ఎన్ని రోజులు ఆయన వచ్చి? ఇప్పుడు నెల అవుతుంది. నీకు ఉప్పేది ఇదేనా? ఇదే. మరి ఎందుకు కొంటలేరు అంటే ఏం ప్రాబ్లం ఏం చెప్తారు? అంటే మిల్లు రాలే రాలే అని అంటున్నారు. ఇప్పుడు 5-6 రోజులు వచ్చి అయింది, వారం రోజులు అవుతుంది కాంటా వచ్చి. ఇప్పుడే షురు అవుతుంది కానీ ఇప్పుడు కష్టమే ఉంది. కేసీఆర్ అన్ని మంచిగుండే, రైతులు చాలా మంచి న్యాయం చేసిండు. అని ఈయన ఎక్కిండు. ఈయన చేస్తాడంటే ఈయన కూడా అంతే చేస్తుండగా. అన్ని చెప్తూ 3 నెలలకు ఇస్తా అని ఇస్తాడు అన్ని ఒకటి పని. ఇప్పుడు 4 నెలలు దాటిపోయింది కదా, మరి ఏంది ఏం చేయాలి? నీళ్ళక ఎంత సాలు పోయింది, ఒడ్లంతా పంట నష్టం కూడా కట్టేసాడు ఆయన. పంట నష్టం లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, పంటకు బోనస్ లేదు. ఇవన్నీ కూడా ఇంకో కొంచెం టైం ఇస్తా అంటుండు. టైం ఇచ్చే వరకేమో ఇక్కడ రైతులు చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎండకు చేస్తున్నారు. మరి ఏంది ఇదంతా బాధ? మీరు కోరుకున్న ప్రభుత్వమే కదా, మీరు మార్పు కోరుకురు, మీరు కోరుకుంటే అందరితో లోకం చేస్తా అంటే కోరుకున్నాం. కానీ ఉల్టా చేస్తారు మనకెవరు అంతా. ఇప్పుడు గద్దె ఎక్కిన తర్వాత అన్ని చెప్తున్నాడు. 100 రోజులు చేస్తే 100 రోజులు చేయలే, 3 రోజులకు చేయలే. పింఛన్ కూడా 2 నెలలకు 4 నెలలు ఇస్తాడు, అది ఒకటి అయింది. మళ్ళీ 500 ఇస్తాడు, ఇది ఒకటి పోయింది. మళ్ళీ ఆడలకు 2500 ఇస్తాడు, అది పోయింది. అన్నీ ఎప్పటికెప్పుడు ఇస్తా అంటే ఈ ఎంపీ ఎలక్షన్ గడ్డెక్కుతాడు, ఆడి అది కాదు. అంత ఏం పడలే. కరెంట్ గిట అంత మంచిగా వచ్చింది. 10 ఏళ్ళు చేసుకుంటే మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఆయన దిగిపోయిండు, అంత మంచిగానే చేసిండు. కరెంట్ లేదా ఇప్పుడు? కరెంట్ వస్తుంది పోతుంది అట్లా. అప్పుడు 24 గంటలు ఉండే. ఏమో రైతులు మాత్రం మంచి చేసిండు మేడం ఆయన. కేసీఆర్ సారా? ఎక్కడ బాకీ ఏంటో కానీ రైతులు మంచిగా చూసుకుండు, బిడ్డలుగా చూసుకుండే. ఏం పేరే? నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు అని? మన సాయం చేసేళ్ళకి వేయాలి. నీకు ఎవరు సాయం చేసిరు అనుకుంటున్నావు? ఎవరు అందరూ ఒకటే. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా ఏం చెప్పి? కేసీఆర్కి అప్పుడు వేసినాం, ఇప్పుడు మొన్ననేమో చేకూర్చి తెచ్చిండు అందరు అట్లా. మార్పు కోరుకురు కదా, మంచి జరిగిందా మరి ఈ 5 నెలల్లో? మంచి జరిగిందా ఈ 5 నెలల్లో? ఏం లేదు, అది కేసీఆర్ చేసిన మన దేవుండి. ఈ చేకూర్చి ఆయన ఏం చేయలే. ఎందుకు చేయలేదు? ఏం చేసి ఖాళీ బస్సులు పిలి లేడీస్ పట్టట్టు కరెంటు ఉచితం, కొంతమందికి ఇదే కొంతమంది ఇచ్చిండు అంతేగా. కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలే అట్లా. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఏ నాయకుడిని? అందరు లోకతోట మన పని చేసేళ్ళకు వేయాలి, మనకు చేస్తాడు సాయం చేసేళ్ళకు అంతే. అప్పుడు గవర్నమెంట్లో మంచినే జరిగిందా రైతులకి? రైతు మంచిగా జరిగింది. మంచి ముసలోళ్ళకి ఇంత పింఛన్ అన్నీ చేసిండు కేసీఆర్. ఇంకా ఈయన ఏం చేస్తాడు? ఏం గత 3 నెలలు ఎక్కి చూడు నమ్మకం లేదా? నమ్మకం లేదు. చేస్తాడు కాదు, బస్సులు చేసిండు అంతే. ఇంకా మొగలకు పిలుపు పెడితే దెంగేస్తాడు. పంచాయతీ కాగాలి, ఇంత కిరికిరి కాగాలి, తోకలికి అమ్మగారి నుంచి అట్లా మొగోళ్ళకి అంతే కిరాయి. సో ఈసారి గవర్నమెంట్ పాలన ఎట్లుంది అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు బాగాలేదే? 5 నెలల్లో మీకు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 400 హామీలు ఇచ్చిండ్రు. మాకైతే ఏది రాలేదు. నాకు రైతు బంధు అనేది పత్తే లేదు. అయ్యో అదేంది, అందరికి ఇస్తామంటున్నారుగా. ఇస్తారు, ఏమి ఇస్తారు దానికి? ఆయన బొంద ఇస్తాడు, ఏమి ఇయ్యాడు. రైతు రుణమాఫీ అన్నాడు, అంటుండు. నరసింహస్వామి మీద కూడా ఒట్టేసిండు మొన్న భువనగిరి జిల్లాకు వచ్చినప్పుడు, తెలుసా?
వేయొచ్చు కానీ ఆగస్టు 15 లోపు వేస్తా ఇక్కడున్న నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు. అంటే ఒట్లు వేసుకొని ఓట్లు పడితే అంటావా? ఒట్లేస్తే దేవుళ్ళ మీద ఒట్లేస్తే అవి రావు నమ్ముతారా ప్రజలు? మళ్ళీ ఏమో ఒట్టు వేసుకున్నాడు ఇక ఏదో ఒట్టేసి గెలుస్తానే ఉంది అది, కానీ ఆ పని చేసేది అయితే లేదు. అంటే పని చేయడానికి టైం కావాలి ఇంకా అంటుండు. ఏ టైం అయినా దండగా ఆయన వేస్ట్ అది. అంటే వేస్ట్ అని ఒక ముఖ్యమంత్రిని ఎట్లా అంటవే? 5 నెలలనే ఎట్లా తెలుస్తుంది? ఇంకా టైం ఇవ్వాలి కదా ఆయన. ఏ టైం అయినా దండగా మాకైతే ఏది వస్తలేదు. ఇక మోతాదుగా ఎకరం నాట 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకు పడ్డాయి. ఇవి మాకు లేనే లేదు. నీకెన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 13 ఎకరాలు నా పేరు మీద ఉంది. మా భార్య పేరు మీద 5 ఎకరాలు ఉంది. కొడుకు 1 ఎకరం ఉంది చేసిన. అయితే ఆ ఎకరం వనికి పడ్డది, కానీ ఆమెకు రాలేదు, నాకు రాలేదు. అప్పట్లో నీళ్ళు వస్తుంటే ఇప్పుడు నీళ్ళు రావట్లేదు. రైతులు ఎవరిని కదిలిచ్చినా అదే మాట చెప్తారు. నీళ్ళు మొత్తం లేనే లేవు. పొలాలే సగం పడి ఎండిపోయినాయి. నిరుడు ముందుటేడు నాకు 360 బస్తాలు అయ్యేది, ఇప్పుడు 160 బస్తాలు అయినాయి. నీళ్ళు లేవు. నీళ్ళు లేకనేనా సగం కింద పడిపోయింది. సగం కూడా తగ్గిపోయింది. మరి ఎట్లా అంటే నీళ్ళు అప్పుడు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు కరువు? అప్పుడు కరువు అంటే నీళ్ళు అక్కడి నుంచి వచ్చేది, ఆ పెద్దటి నీళ్ళు కాలువలు గిలువలు ఇడిచితే జల ఇచ్చేది అన్నట్టు. అట్లా పొలాలు బారినాయి. ఈడ లేదు, అధికారులు పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకుంటలేదు. 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తా అన్నాడు. 100 రోజులు దాటిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 లోపు అంటుండు. అంటే ఓట్లు వేసుకోవడానికి అంటుండా లేకపోతే ఓట్ల గురించే ఓట్లు వేయించుకొని నేను గెలవాలి, నేను పెద్ద మనిషి ఉండాలి, సీట్లో కూర్చోవాలి అనే ఉంది అది. కానీ చేసి అయితే ఎవరికి ఏం బాగా చేసింది అయితే లేదు. సీట్లో కూర్చున్నాడు, పెద్ద మనిషి తీరే మాట్లాడుతుందా లేకపోతే చిన్న పెద్ద లేకుండా? 4 రోజులు చిన్న పెద్ద ఏం లేదు, అందరు గట్టిగా మాట్లాడతారు, కానీ ఆయన దగ్గర లేదు, చేయడు ఈ పని, చేయడు. అప్పుడు చేసిన వాళ్ళు కూడా అమ్మో ఇన్నేళ్ళు ఆయన చేసిండు, కానీ ఇక ఎప్పటికీ ఆయనే నాయకుడు ఉండాలన్నా అని కట్ల మారిరు జనం. కానీ ఇప్పుడు మళ్ళా అంతా మారుతారు. ఎటు సైడ్ మారుతారు? తెలంగాణ అని పోతురు. అంటే 9 ఏండ్లు కొంచెం మార్పు కోరుకురు. ఇప్పుడు ఇదంతా తెలిసింది కదా. ఇక మనం ఏమేమి తెలిసినాయి చెప్పు. 5 నెలల 5 నెలలు ఏంది, అది మాఫీ అన్నది పోయింది. ఇక రైతు బంధు ఈ లేడీస్లకు పింఛన్ ఇస్తా అన్నది అది పోయింది. అన్నీ పోతూనే ఉన్నాయి, ఏది వస్తలేదు. ఇక లేడీస్లకు మాత్రం సాయం చేసినాం. ఫ్రీ బస్సులు అంటే మాత్రం ఇక ఎంత పని ఉన్నా కానీ ఇడిచిపెట్టి దేశాలు తిరిగి వస్తుర్రు అంతే. ఇక జెంట్స్కు ఎడు పోవాలి వాడు. ఏమనుకుంటున్నా మీ ఊర్లో అందరిగా ఇప్పుడు అంతా చాలా మంది మారి ఓట్లు వస్తున్నాయి కదా. ఓట్లు వస్తున్నాయి కానీ చాలా మంది అప్పట్లేకనైతే కాదు. ఇక అప్పట్లా మోసపోరు అంతేనా? అప్పట్లాగా హామీలు ఇస్తామంటే నమ్మేటట్లేరు. ఎంత హామీ ఇచ్చినా కూడా ఇప్పుడు నమ్మరు చాలా జనం. రూపాయల బారానమన్నా ఇటే ఉన్నారు. ఇప్పుడు ఈ ఏరియా ఏడ తెలుసుకున్నా నేను ఈ చుట్టుముట్టు ఊర్లన్నీ తిరుగుతాను. అందరూ అట్లా మాట్లాడు. కేసీఆర్కే ఓటు వేయాలి, కేసీఆర్ని గెలిపిస్తేనే మనదేమన్నా ఉంటుంది, విలువ ఉంటుంది అని. రైతులకు ఆయన చూసిండు, ఆయన కాపాడు. ఆయన వచ్చిన కాడికి వెళ్ళే జర బాగుపడ్డాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా? అప్పుడే మంచిగా ఉండే కదా. ఎందుకంటే అప్పుడు మంచిగా ఉందని మనకు ఏమిటికైనా వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు విన్నట్టు, వాళ్ళు చెప్తే మనం విన్నట్టు అయినాం. అక్కడ ఏమనుకుంటారు మరి? అక్కడ ఏమో అనుకుంటారు మేడం, మనకు తెలియదు. మేము ఈయనే ఉంటున్నాం, ఆడ పోతలేము కదా. ఏమో ఎప్పుడన్నా పింఛన్ కూర పోతా వస్తుందా? పింఛన్ పెరిగింది వస్తుందా? 4000 పెంచుతామన్నారు కదా. ఏది 2000 వస్తున్నాయి, అదే 2000. మేము గెలిస్తే 4000 ఇస్తాం, డబ్బులు చేస్తాము అన్నారు. కానీ ఏవి మరి అన్నది అన్నప్పుడు మీరు వస్తాయని అనుకుర్రు కదా. వస్తాయి అనుకుంటా కానీ రానని అనుకుంటామా? వస్తాయని వేసిరా అప్పుడు అంతా ఓట్లు? వస్తాయని వేసినాం కానీ వచ్చు లేదు, ఏది లేదు. ఫ్రీ బస్సు అంటారు కదా, మంచిదేనా మహిళలకి ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు తల్లి నిలబడి చచ్చిపోతాను వల్ల. అమ్మ మనం టికెట్లు మనం పైసలు పెట్టిన అయినప్పుడైనా ధర మంచిగా ఉండే, కానీ ఏంది ఇది కూర్చుంటలేరా? ఎక్కడ సీట్లు మనలు సీట్లే లేవు. అదే బస్సులు ఆపుతారు, ఆపుడే లేదు.
బస్సులు అప్పుడు కూడా లేదా? లేదు. అయ్యో, ఇంత కష్టం వచ్చిందా ఆడవాళ్ళకి? ఓ 4-5 బస్సులు పోతే ఒక్క బస్సు ఆపితే అలా మొత్తం మంది. అయ్యో, ఎక్కుదామన్నా చీట దొరికితే మెట్ల మీద కాలు పెడదామన్నా సందు లేకుంటున్నారు. అట్లా ఉన్నది. అబ్బా, ఈ పైసలు పెట్టినప్పుడే మంచిగా ఉండే మేడం. మీ సైడ్ రాజకీయాలు ఉంది, కాంగ్రెస్ ఉంది కదా. ఎందుకట్లా? అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదు, అసలు ఓట్లు వేసినందుకు హామీలు ఏం నెరవేర్తలేవు అనేసి అంటారు అందరు. మరి ఏం చేస్తుండు మరి? కరెంట్ ఇస్తుండా? ఎప్పుడు చక్కగా ఉంటూనే లేదు కరెంట్. కరెంట్ పోతుందా? పోతుంది. గృహలక్ష్మి అనేసి అన్నారు కదా, 2500 ఇస్తామని. ఏమి ఇస్తలేడు, ఏది లేదు. గ్యాస్ సబ్సిడీ ఏది ఎట్లుంది? పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన? నేను చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చేదాకా అది చేస్తాం ఇది చేస్తాము అంటారు, వచ్చినాక ఏం చేస్తలేరు. అప్పటి లెక్కనే ఉంది. అప్పుడు అన్ని ఇంకా నయం ఉండే. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే? కరెంట్ కి ఉండే మంచిగా ఉండే, నీళ్లు కరెంటు, నీళ్ళు అయినా కరెంట్ అయినా మంచిగా ఉండే. ఆటోల పరిస్థితి ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? ఘోరం మేడం, అదొక్క పరిస్థితి ఆగం చేసింది మేడం. మరీ దారుణం చేసింది అదొక్కటి. చాలా భయంకరంగా బండి అమ్మాయి కడతలేము, ఏం కిరాయిలు లేవు మేడం. ఫ్రీ బస్సులు పెట్టిందిగా మేడం, అదొక్కటి చాలా మాకు ఆటోలకు మాత్రం చాలా ఘోరం మేడం. అవును మేడం. 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా? ఏడా మేడం, ఏడైంది మేడం, ఏం కాలేగా మేడం. కాలేవా? ఫ్రీ బస్ ఒక్కటేనా? ఫ్రీ బస్ ఒక్కటే మేడం. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ కడుతున్నాం కదా మేడం, పైసలు 400 పడ్డాయి. ఇంకా మేము తీసుకోలేము, ఇంకా తీసుకొని ఒకటి వచ్చింది మేడం, కరెంట్ ఒకటి వచ్చింది మేడం. ఏమంటారు? ఏమున్నా మళ్ళీ బీఆర్ఎస్ రావాలంటారు మేడం చాలామంది. ఎందుకంట? ఈ 6 గ్యారెంటీలు రావు, మళ్ళీ ఏదో ఎలక్షన్స్ వరకే ఇవన్నీ ఇట్లా చేస్తుండ్రు, ఆటోలు ఇట్లా చేసిండు, కరెంటు మా బ్యాండ్రీ ఇంకా ఏది లేదు, ఇంకా అన్నీ అదొకటి అంటారుగా మేడం. ఒక్కరికి తిరిగి అంటారా మేడం, ఒక్కరికి తిరిగి అట్లా. మాకైతే ఒక్క ఆటోలకు మొత్తం ఒక్కటి చేసింది మేడం, ఇది ఒక్కటి బాగా చేయలేదు మేడం. మేడం నేను దేనికి అన్నిటి సహకరిస్తా, కానీ ఇది ఒక్క మా ఆటోలో దాంట్లో మాత్రం మాకు బాధ ఉందిగా మేడం. ఇమ్మాయి కడతలేము. ఏమనుకుంటారు మీ ఆటోలో? ఏమనుకుంటలేదు మేడం, మాకు మమ్మల్కి ఇది ఒక్కటి బాధ పెట్టింది కదా మేడం. ఫ్రీ బస్సు పెట్టి ఇది ఒక్కటి తీసేస్తే కాలేజీ పిల్లలకు పెట్టి మాకు వాళ్ళకు ఫ్రీ లేకుండా మాకు కిరాయిలు మంచిగా దొరుకుతుంది మేడం. చదువుకునే పిల్లలకు వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి పెట్టి ఇవన్నీ వీళ్ళకి టికెట్ పెడితే మంచిగా బాగుంది మేడం. ఇది ఒక్క సలహా, ఇది ఒక్కటి చాలా ఘోరంగా ఉంది మేడం. ఆ బండి గుంజుకపోయారు మన ఫైనాన్స్ మేడం. అయ్యో, కిస్తు గట్టక ఏం చదువుతాయి మేడం? వెళ్తాయా చెప్పు? అంత ఇబ్బంది నడుస్తలేదు మేడం. ఎవరంతా ఆధార్ కార్డు తీసుకొని బస్సులో ఎక్కిరిగా మేడం. ఎవరు తీసుకుంటారు మేడం? ఎవరు ఎక్కలేదు మేడం. రోజుకు 500-600 కూడా అవుతలేవు. మా పిల్లలు ఎట్లా చదవాలి? బండికి ఇస్తే ఎట్లా కట్టాలి మేడం? ఎట్లా బతకాలి మేడం? మీ ఆటోలలో అందరు కూర్చున్నప్పుడు ఏమనుకుంటారు? అదే మేడం, చనిపోయారంట చాలా మంది చనిపోయారు. మళ్ళీ మా ఆటోలు కూడా కూర్చున్నప్పుడు ఏమంటారంటే మనకే అన్యాయం చేసిన, మనమే సహకరిస్తే మనకే అన్యాయం చేసినట్టు. కానీ నాయకుడు అనేటోడు బలంగా ఉండాలి. సో మంచి చెడ్డలు అరుచుకునేటట్టు ఉండాలి. ఓన్లీ హామీలు ఇవ్వడమే కాదు, హామీలు నెరవేర్చే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల కాస్త అసహనంగా ఉన్నారు అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. సో రైతాంగం అంతా కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి పగ్గం కడతామన్న మాటలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్, భువనగిరి జిల్లా.